కూల్చివేతలపై బీఆర్ఎస్ కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించారు. నాయకులు మాణిక్ యాదవ్ మాట్లాడుతూ తమ తాతల పేరున ఉన్న పట్టా భూముల్లో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చివేయడం అన్యాయమని ఆరోపించారు. 148 సర్వే నంబర్లోని తమ భూమిలో నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని కూల్చివేశారని, ఇతర భవనాలను మాత్రం వదిలేశారని అన్నారు. కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు బలగాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేశారని విమర్శించారు. ప్రభుత్వం పేదలను వేధిస్తోందని ఆరోపిస్తూ ఈ ఘటనపై హైకోర్టులో కేసు వేశామని తెలిపారు. ఈ పట్టాల 4 ఎకరాల్లో మరి మా మాణిక్యం గారికి 36 గుంటలు, ఇది భూభారతిలో 36 గుంటలు పట్టా అని చెప్పి క్లియర్గా ఉన్నది. మరి హైదరాబాదు ఆయన మనది ఎట్లా కూల్చారు కదా, మాది పట్టానే కదా అన్న ఉద్దేశంతో ఇంకో దగ్గర ఏదో ప్రజలకు ఇబ్బంది ఉంది, వారి దగ్గరకు పోయి వాళ్ళకి ఇబ్బందుల్ని మనము కాపాడదామన్న ఉద్దేశంతో మా సీనియర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మా మాణిక్యం గారు అక్కడ పోయి ప్రజల కష్టం గురించి పోతే ఆయన ఉన్నది చూసుకొని ఆయన మళ్ళీ తిరిగి వచ్చే లోపు మరి పట్టా ల్యాండ్ సార్ అని చెప్పి మొత్తం కాగితాలు మొత్తం 1956 నుంచి మరి ఉన్న కాగితాలన్నీ కూడా తీసుకొని వచ్చి ఇవి పహానీలు, ఇది పట్టా భూభారతిలో ఉన్న పహానీలు అని చెప్పి చూపిస్తున్నా కూడా నువ్వు ఓడరా మాకు చెప్పడానికి అని చెప్పేసి మరి అది హైదరాబాద్ చెప్పాలి, ఇది మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాబట్టి కొట్టిరా, లేకపోతే మరి ప్రజల గురించి కష్టపడి వాళ్ళ కష్టాల్లో మేము ఉంటున్నందుకు ఈ గోడ మరి ఆ మొత్తం ఆఫీస్ అంతా కూడా గూలగొట్టి పోయిరంటే దీనికి బాధ్యత ముఖ్యమంత్రి గారు వహిస్తారా లేకపోతే రంగనాథ్ గారు వహిస్తారా అని చెప్పి మేము అడుగుతాం. ఇది ఎంత కూడా అన్సెక్యూర్ ప్రాపర్టీ. మా ముత్తాత కొమరయ్య, మా తాత పోచయ్య, మా తాత పేరు మీద ఇప్పుడు ల్యాండ్ ఉంది 148/A. ఈ